ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి గడిచిన వారం నుండి ఈ వారం అంతా వరకు మనల్ని కాపాడిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి దేవుని యొక్క ప్రేమను బట్టి ప్రతి వారము సాయంత్రం 7 గంటలకు యేసుతో సహవాసం అనే పేజ్ ద్వారా మరి ఆరాధనలోనికి మనం నడిపింపబడటం జరుగుతుంది. బెతెస్దా ప్రార్థనా మందిరం మరి మార్షల్ల పట్టణం నుండి ఈ యొక్క లైవ్ను మరి మీకు అందించడం జరుగుతుంది. ప్రభునందు మా ప్రయాసము వ్యర్థము కాదని పౌలు భక్తులు తెలియపరిచిన రీతిగా మరి ఈ యొక్క ప్రోగ్రాంను మీరు ఎంతో ప్రోత్సాహిస్తూ మరి బలపరుస్తున్నందుకు వందనాలు. ఈ లైవ్ను ఎవరైతే వీక్షిస్తున్నారో దయచేసి మీ ఫ్రెండ్స్కి ఈ లైవ్ను షేర్ చేసి వారిని కూడా ఈ లైవ్లోనికి ఆహ్వానించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ యొక్క ఆరాధనను ప్రార్థనతో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప దేవా, స్తుతులకు పాత్రుడా, ఆకాశములు మహాకాశములు పట్టజాలను తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, మీరెంతైనా స్తుతులకు పాత్రుడువు, మీరెంతైనా ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడవు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని మీరు తెలియజేసిన నమ్మదగిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనిపించుకుంటకు నేను సిగ్గుపడేవాడిని కాదు, వారి దేవుడిని పిలిపించుకుంటానని నీ వాక్యం ద్వారా నువ్వు తెలియపరిచినందుకు దేవా స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో నిన్ను నమ్ముకున్న ప్రజలను నువ్వెన్నడూ కూడా ఎడబాయని వాడవు, విడిచిపెట్టని దేవుడు ప్రభువా. నీ మహాకృపను బట్టి ఈ ఆన్లైన్ వీక్షకులందరినీ, ఈ ఆన్లైన్ చూస్తున్న మా ప్రియ బిడ్డలందరినీ అయా మీరు దీవించి ఆశీర్వదించండి. మా ప్రియ సహోదరులను, మీరు ప్రేమిస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వాదించమని ప్రార్థిస్తున్నాం. స్వస్థత కావలసిన వారికి స్వస్థత, ఆదరణ కావలసిన వారికి ఆదరణ, నెమ్మదిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసుతో సహవాసం అనే పేజ్ ద్వారా ప్రతి వారము అయా ఇదిగో తండ్రి ఆన్లైన్ పరిచర్యను మరి జరిగించి మీ యొక్క సన్నిధిని ఇదిగో తండ్రి మరికొంత మేము దగ్గరికి చేర్చడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చూస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వాదించండి. ఎవరైతే లైన్ లో జాయిన్ అవుతున్నారో ప్రభువా, వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి. ఆధ్యాత్మికంగా, మానసికంగా, ఆరోగ్యంగా నీ బిడ్డలు దీవించబడడానికి సహాయం చేయమని, ఈ లైవ్ ను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు సర్వశక్తి నామంలో అయా మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ఈ లైవ్ అంతటి మీ నామానికి మహిమార్థంగాను మాకు దీవెనకరంగా మీరు మలచమని యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో కొన్ని చక్కటి పాటలు పాడుతూ మనం ప్రభుని స్తుతిద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును,
ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, ఈ లైవ్ ను వీక్షిస్తున్న పోలిపల్లి బాబుకు ప్రత్యేకమైన నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్ ను వీక్షిస్తున్న మీకు ప్రత్యేకమైన నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ లైవ్ ను చూస్తున్నారో దయచేసి మీ ఫ్రెండ్స్ కి ఈ లైవ్ ను పరిచయం చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ ను ఈ లైవ్ లోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించండి. క్రీస్తు ప్రేమను మీరు తెలియచేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన దయలో, ఆయన కృపలో ఈ 2020 సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచాడు. ఆఖరి వారంలో మనం ఉన్నాం. ఈ లైవ్ ద్వారా యేసయ్య సన్నిధిని మీ గృహాల్లోనికి మీ దగ్గరకు నేరుగా తీసుకొస్తుండగా మీరు మరొకరికి పరిచయం చేసి దేవుడి నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాం. జుట్టు తినే దారుల కన్నా యేసు నామమే మధురం అనే పాట పాడుతూ దేవుడి నామాన్ని స్తుతిద్దాం. జుట్టు తినే దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుట్టు తినే దారుల కన్నా యేసు నామమే మధురం,
మరో పాట పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఆయన నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. ఆయన నామాన్ని ఘనతా ప్రభావాలు తెలియచేద్దాం. ఆయన మన ఆరాధనకు యోగ్యుడు, మన ఆరాధన పైన ఆసీనుడు. ఈ సమయంలో అల్ఫా ఓమేగా అనే పాట పాడుతూ మహిమాన్వితుడు అంటూ ఆయన స్తుతిద్దాం. మన ఆరాధనకు కారణభూతుడైన యేసుక్రీస్తు ప్రభు నామాన్ని సమస్త మహిమా ఘనతా ప్రభావాలతో స్తుతిద్దాం. అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. కాంతిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, ఉదయించే వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. కనికరపూర్ణుడా, నీ కృపా బాహుల్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు. కనికరపూర్ణుడా, నీ కృపా బాహుల్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు. అనుక్షణము నన్ను ఒక కాంతిలో నిలిపి, నూతన వసంతములో చేర్చెను. కనికరపూర్ణుడా, నీ కృపా బాహుల్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు. అనుక్షణము నన్ను ఒక కాంతిలో నిలిచి, నూతన వసంతములో చేర్చెను. జీవించదని కొరకే హర్షించదని లోనే, జీవించదని కొరకే హర్షించదని లోనే. అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. తేజోమయుడా, నీ దివ్య సంకల్పమే, ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు.
మహిమానితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలుడా, అల్ఫా ఓమేగయైన మహిమానితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలుడా. హల్లెలూయా. నిరంతరము స్తోత్రాలుడైన దేవుడు మీకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఈ రాత్రి కాల సమయంలో దేవుని మహాకృపలో మరి ఫేస్బుక్ లైవ్ను ప్రారంభించిన నాటి నుండి ఇంతవరకు చక్కగా మరి ప్రతి వారము కూడా ఈ ఫేస్బుక్ లైవ్ను మరి మీకు అందించడం జరుగుతుంది. చక్కటి పాటలతో, చక్కటి ఆరాధనతో, మరి చక్కటి వాక్య సందేశముతో ప్రతి వారం మరి మీ మధ్యకి రావడం జరుగుతుంది. ఈ రాత్రికాల సమయంలో దేవుని మహాకృపను బట్టి ఈ 2020వ సంవత్సరం ఆఖరి వారానికి మనం వచ్చి ఉన్నాం. దేవుని చిత్తం అయితే వచ్చే వారం నూతనమైన సంవత్సరంలో మొదటి వారంలోనికి మనం ప్రవేశింపబోతున్నాం. దేవుని యొక్క మహాకృప ఇంతవరకు మనల్ని కాచి కాపాడి ముందుండి నడిపించినందుకు మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. మరి కరోనా కష్టకాలంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారని చాలా మంది లెక్కలేస్తున్నారు. రాజకీయ వ్యక్తుల దగ్గర నుండి సామాన్యుల వరకు మరి అనేకులు ఈ కరోనా కష్టకాలంలో చనిపోయారని, అనేకులు కరోనాకు బలి అయిపోయారని, అనేకమైన కుటుంబాలు మరి చిల్లాచంద్రం అయిపోయిందని మరి లెక్కలేసి చెబుతున్నారు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు కృపను బట్టి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మరి మీ ఎదుట ఉండి ఈ విధంగా ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నన్ను సజీవుడిగా ఉంచినందుకు నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నా. మీరు కూడా దేవుని కృపలో సజీవులై ఉన్నందుకు దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెలియజేస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో ఓ శ్రేష్టమైన సందేశాన్ని మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఈ రాత్రికాల సమయంలో ఓ శ్రేష్టమైన సందేశాన్ని మరి మనతో ఈ సమయంలో జాయిన్ అయిన సహోదరుడికి ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరదాస్కి ఒక శ్రేష్టమైన సందేశాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఏంటిది ఆ సందేశం అని చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మోషే గురించి మనకు తెలియజేస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవించాలని ఆశపడుతున్నాడు. మోషే యొక్క చరిత్రను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈ రాత్రికాల సమయంలో. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు. మరి పౌలు మోషే గురించి కొన్ని విషయాలు మనకి తేట చేస్తున్నాడు. ఆ విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 23 నుంచి 26 వచనాలు నేను చదవాలని ఆశపడుతున్నాను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసాలు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో యొక్క కుమార్తెని అనిపించుకున్నటకు ఒప్పుకోనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మోషే యొక్క గొప్పతనాన్ని గురించి, మోషే యొక్క విశ్వాసాన్ని గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యం వింటున్న మీరందరూ కూడా మంచి విశ్వాసులని, దేవుని యందు నమ్మకస్తులని, దేవుని మీరు బలంగా నమ్ముతున్నారని, దేవుని యందు బలంగా విశ్వాసం ఉంచుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈ రాత్రికాల సమయంలో మోషే యొక్క వివరణ నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మోషే బహు సుందరుడు. మోషేకి ఈ పేరు పెట్టింది ఎవరంటే ఫరో యొక్క
కుమార్తె. మోషే అనగా అర్థము నీటిలో నుండి తీయబడిన వాడు. మోషేకి ఒక అన్న ఉన్నాడు, ఒక అక్క ఉన్నారు. మోషే యొక్క అన్న పేరు అహరోను, అక్క పేరు మిరియాం. చూడండి, మోషే యొక్క తల్లి పేరు ఎకేబోదు, మోషే యొక్క తండ్రి పేరు అమ్రాం. చూడండి నా ప్రేమైన వాళ్ళరా, మోషే బహు సుందరుడై ఉన్నాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మోషే పుట్టినప్పుడు బహు సుందరుడై ఉండి తల్లిదండ్రులు అతన్ని 3 నెలల వరకు దాచిపెట్టారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు, 2వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు లేవీడు ఒకడు వెళ్ళి లేవీడి కుమార్తెను వివాహం చేసుకుని ఆమెను కూడినప్పుడు మోషే పుట్టాడని దేవుని వాక్యం మనకు పరిచయం చేస్తుంది. ఈ మోషేను పెంచలేక తల్లి ఒక జమ్ము పెట్టెను తయారు చేసి నైలు నదిలో తన అక్కకిచ్చి, ఈ తమ్ముడిని నువ్వు విడిచిపెట్టు అని చెప్పేసి ఆ మోషేను నైలు నదిలో విడిచిపెట్టడం జరిగింది. మిరియాము ఆ చిన్నవాడిని తీసుకొని ఆ నైలు నదిలో విడిచిపెట్టి ఆ పెట్టె వెళ్తూ ఉన్నప్పుడు మిరియాము చూస్తా ఉంది. ఆ నైలు నదిలో ఫరో యొక్క కుమార్తె ఆమె చెలికత్తలు స్నానం చేసినప్పుడు ఆ పెట్టె ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆ పెట్టెను తెరిచి చూసినప్పుడు ఆ పెట్టెలో మోషే కనబడతాడు. మోషే కనబడినప్పుడు ఆమె గ్రహిస్తుంది, ఈమె హెబ్రీల దాసుల కుమారుడు, నా తండ్రి మగపిల్లలందరినీ చంపిస్తున్నాడు కాబట్టి ఈ బిడ్డను వారు బ్రతికించుకోవడం కోసం ఈ చిన్న ప్రయత్నం చేశారని చెప్పేసి ఆ యొక్క ఫరో కుమార్తె మోషేను తీసుకొని తన కుమారునిగా చేసుకుంది. నీళ్ల నదిలో నుండి జమ్ము పెట్టెలో నుండి తీయబడిన వాడు కనుక మోషే అని పేరు పెట్టింది. చూడండి నా ప్రేమైన వాళ్ళరా, ఈ మోషేను ఫరో యొక్క కుమార్తె తన కుమారుడిగా చేసుకున్నప్పటికీ మోషేను సాగటానికి అక్కడ మోషే యొక్క సహోదరి అయిన మిరియాము చూసినప్పుడు ఆ చిన్నది చూసి, ఈ కుమారుడు, ఈ పిల్లగాడు నీ కుమారుడుగా మరి పెంచడానికి నేను ఒక దాదిని తీసుకురానా అన్నప్పుడు ఆమె వెళ్ళి తీసుకురామన్నప్పుడు మోషే యొక్క తల్లి ఎకేబోదు మరి మోషే దగ్గరకు రావటం, మరలా ఆమె కుమారుని ఆమె దగ్గరకు తీసుకోవటం, అతనికి దాదిగా ఉండి లేకపోతే ఒక తల్లిగా ఉండి అతన్ని పెంచడానికి మరి మోషేను తీసుకోవడం జరిగింది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత తన యొక్క ప్రజలను చూడటానికి ఇష్టపడ్డాడంట, తనకు మనసు వచ్చిందంట. తాను పెద్దవాడైనాక తన యొక్క సహోదరులు ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారో అని చెప్పేసి వారిని చూడటానికి వెళ్ళాడంట. వారిని చూడటానికి వెళ్ళినప్పుడు ఐగుప్తుడు ఒకడు అలాగే ఇశ్రాయేలీలు ఒకడు ఇద్దరు గొడవ పడుతుంటే వారి దగ్గరికి వెళ్ళి అంటాడు, సహోదరులారా మీరెందుకు గొడవ పడుతున్నారు, దయచేసి గొడవ పడవాకండి ఆపితే, చూడండి నా ప్రేమైన వాళ్ళ, ఐగుప్తీయుడు తప్పు చేశాడేమో అనుకుని ఐగుప్తిని చావగొట్టి ఉసుకలో పాతి పెట్టాడు మోషే. మోషే తన ప్రజలను తన ద్వారా దేవుడు రక్షణ దయచేస్తున్నాడని గ్రహించాడు, కానీ తన సొంత బలం మీద దేవుడు తనను రక్షిస్తున్నాడు, తన వారికి మరి రక్షణ దయచేస్తాడని ఆశీర్వదించాడు. కానీ దేవుడు మోషే యొక్క మార్గంలో కాదు, కానీ దేవుని యొక్క మార్గంలో మోషేను నడిపించాలని ఆశపడుతున్నాడు. రెండోసారి కూడా ఇశ్రాయేలు ప్రజలను చూడడానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ఇద్దరు గొడవ పడుతున్నారంట. ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు నా ప్రేమిన వాళ్ళ వారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యలారా మీరెందుకు గొడవ పడుతున్నారు, మీరిద్దరు సహోదరులై ఉండి ఈ విధంగా గొడవ పడటం తగదు అన్నప్పుడు వాళ్ళు ఒకడంటాడు, నువ్వు మా పైన అధికారిగా నిన్ను నియమించిన వాడెవడు, అంతకుముందు ఐగుప్తుని చంపినట్టు నన్ను కూడా నీవు చంపుతావా అన్నప్పుడు మోషే భయపడ్డాడంట. ఆ వార్త కాస్త ఫరో దగ్గరికి వెళ్ళిపోయిందంట. ఆ వార్త కాస్త ఫరో చెవిని పడ్డప్పుడు ఫరో మోషేను చంపాలనుకొని మోషేను వెతికిస్తాడు. అయితే మోషే భయపడి మిద్యాను దేశానికి పారిపోయెను అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మోషే పారిపోయి మిద్యాను దేశంలో దాక్కున్నాడు. మిద్యాను దేశంలో దాక్కున్నప్పుడు మిద్యాను దేశంలో ఒక గొర్రెల కాపురిగా ఉన్న ఒక వ్యక్తి తనకి ఆశ్రయం ఇచ్చాడు. చూడండి నా ప్రియమైన ఈ చరిత్ర నేను కొంచెం ఇంట్రడక్షన్ చేయడం కోసం మీకు చెబుతూ ఉన్నాను. మోషే యొక్క చరిత్రలో
మిద్యాను దేశానికి పారిపోయినప్పుడు నా ప్రియమైన వాడ, అక్కడ ఇత్రో అనే ఒక వ్యక్తి తనకు పరిచయం అవుతాడు. ఇత్రో యొక్క గొర్రెలు కాస్తున్నప్పుడు, ఇత్రో యొక్క గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు ఇత్రో తన పెద్ద కుమార్తె అయిన సిపోరాను తనకిచ్చి పెళ్లి చేశాడు. మోషే ఎంతో నమ్మకంగా ఇత్రో దగ్గర ఉన్నప్పుడు ఇత్రో తన యొక్క అల్లుడుగా, తన యొక్క కుమారుడుగా భావించి సిపోరానిచ్చి పెళ్లి చేస్తే దేవుడు మోషేను కనికరించి 2 పిల్లల్ని ఇస్తాడు. ఒకని పేరు గెషేము, రెండవ వాని పేరు ఎలియాజరు. గెషేము అనగా మిద్యాను దేశములో పరదేశిగా ఉన్నానని, ఎలియాజరు అనగా యెహోవా నాకు సహాయమని అర్థం. ఇది మోషే యొక్క ఫ్యామిలీ. చూడండి నా ప్రియమైన వారరా, ఇది మోషే యొక్క ఫ్యామిలీ. మోషే యొక్క మామ ఇత్రో అని కూడా మనం తెలుసుకున్నాం. మోషే యొక్క తండ్రి పేరు తెలుసుకున్నాం, మోషే యొక్క తల్లి పేరు తెలుసుకున్నాం, మోషే యొక్క సహోదరుడి పేరు తెలుసుకున్నాం, మోషే యొక్క సహోదరి పేరు తెలుసుకున్నాం, మోషే యొక్క భార్య పేరు తెలుసుకున్నాం, అలాగే మోషే యొక్క 2 కుమారుల పేరు కూడా మనం తెలుసుకున్నాం. ఇదంతా మోషే యొక్క ఇంట్రడక్షన్. ఈ రాత్రి నేను చెప్పాలన్న అంశం అది కాదు, కానీ మోషేలో నుంచి కొన్ని ఆత్మీయమైన పాఠాలు నేను నేర్చుకున్నాను కాబట్టి, అవి దేవుడు నాకు నేర్పించాడు కాబట్టి మీకు కూడా కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి 23వ వచనం 24వ వచనాన్ని మనం చదివినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఐగుప్తుకు చూడండి, నెక్స్ట్ ఫరో తర్వాత ఫరో అవ్వాల్సినంతటి వాడు, ఐగుప్తు సామ్రాజ్యానికి, ఐగుప్తు దేశానికి రాజు కావలసినంతటి భాగ్యం వచ్చింది. మోషే పెద్దవాడైన తర్వాత మోషేను పెంచిన తల్లి అంటది, అయ్యా ఐగుప్తు అంతా నీ గుప్పిట్లో ఉండబోతుంది, ఐగుప్తుకు నువ్వు రాజు కాబోతున్నావు, ఐగుప్తు ధనమంతా నీ స్వాస్థ్యం కాబోతున్నప్పుడు ఆ సాకిన తల్లితో మోషే అంటాడు, ఇదిగో ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. దేవుణ్ణి మోయటం నాకు గొప్ప ధన్యత. అందుకని దేవుని వాక్యం తెలియపరుస్తుంది, యవన కాలమున యవనస్తులు నా కాడి మోయిట నరునికి మేలు. చూడండి నా ప్రియమైన వారరా, మోషే సరిసరి దాపులో 40 సంవత్సరాలు, అలాంటి టైంలో ఐగుప్తుకు రాజు కావలసిన భోగభాగ్యాలు కలిగిన మోషే తప్పు చేసి పారిపోయాడు. తప్పు చేసి తల ఏదో దేశంలో దాచుకున్నాడు. పెద్దవాడై తల్లిదండ్రులకు ఎంతో తల్లిగా కనబడుతున్న ఆ యొక్క కుమారుడు చూసి తల్లి ఎంతో మురిసిపోతున్న సమయంలో మోషే వేరే మార్గంలో నడిచాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలన్న ఉద్దేశంలో దేవుడు మోషేను నడిపించాడు. ఈ రాత్రి కాల సమయంలో మోషే చెబుతున్నాడు, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి ఐగుప్తు లోకానికి చూసినా, ఐగుప్తు లోకానికి చూసినా, ఈ లోకంలో ఉన్న ధనమంతా ఈ లోకానికి చూసినే. చూడండి నా ప్రియమైన వారరా, ధనము దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ధనము వారికి ఉరి అవుతుంది. ధనాన్ని ప్రేమించే వాళ్ళందరికీ దేవుని వాక్యం చెబుతుంది, ధనము వారికి ఉరి అవుతుంది, ధనం వారికి నిద్ర పట్టలేదు, ధనం వారికి రోగాల్లో నెట్టివేస్తుందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. క్రీస్తు నిమిత్తమై ధనవంతులై ఉండట మంచిదే, కానీ దేవుని విడిచిపెట్టి ధనాన్ని ప్రేమించిన వారు ఆ ధనం వారికి ఉరి అవుతుందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కష్టపడి మనం అంతా కూడబెడతాం, కానీ ఆ ధనం ఎవరి స్వాస్థ్యం అవుతుందో మనకు తెలియదు. మనం తినక మనం రూపాయికి రూపాయి కూడబెడతాం, అది మనకి అందకు ముందే రెక్కలు వచ్చి ఎగిరిపోయేలాగా దేవుడు చేయగలడు. ఈ రాత్రి కాల సమయంలో మోషే విషయంలో ధనాన్ని మోషే ప్రేమించట్లేదు, కానీ క్రీస్తు నిమిత్తమైన నిందను మోషే ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యం వింటున్న సహోదరా, ఈ వాక్యం వింటున్న సహోదరి, ధనాన్ని ప్రేమించే వారు క్రీస్తుని ఎప్పుడు ప్రేమించలేరు. అందుకని దేవుడు ధనవంతుడి గురించి చెబుతాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో వంటె దూరుట సులభము. ధనవంతులు దేవుని ప్రేమించరంట, దేవుని నిమిత్తమై దేవుని మహిమపరచరంట. దేన్ని ప్రేమిస్తారంటే వారు డబ్బుని ప్రేమిస్తారు, వారికి ఉన్న పరపతిని ప్రేమిస్తారు, వారికి ఉన్న స్థితిని ప్రేమిస్తారు. ఇంకా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని ఆరాటం పడుతూ ఉంటారు. ధనవంతులు క్రీస్తు నిమిత్తం ధనవంతులై ఉండట గొప్ప భాగ్యం. చూడండి నా ప్రియమైన వాళ్ళరా, ఫస్ట్ టైము బైబిల్ ప్రింట్ చేయబడినప్పుడు గూటెన్బర్గ్
బైబిల్ని ప్రింట్ చేసినప్పుడు మన బిల్ గేట్స్ గారు కనీసం 250 కోట్లు ఇచ్చి బైబిల్ కొనుక్కున్నాడంట. 250 కోట్లు ఇచ్చి ఈ బైబిల్ను కొనుక్కున్నాడంట బిల్ గేట్స్ గారు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాను. క్రీస్తును నమ్ముకున్న వారు, క్రీస్తును విశ్వసించిన వారు, క్రీస్తును ఆశ్రయించిన వారు, దేవుని యందు నమ్మకంగా ఉన్నవారు ధనాన్ని నమ్ముకోరు, కానీ ధనాన్ని ఇచ్చిన దేవుణ్ణి నమ్ముకుంటారు, ధనాన్ని ఇచ్చిన దేవుణ్ణి విశ్వసిస్తారు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని నువ్వు నమ్ముకోవద్దు. బలం ఇచ్చిన దేవుని నమ్ముకో. నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుని నమ్ముకో. నీకు ఇచ్చిన స్థితిని నువ్వు నమ్ముకోక దేవుని నువ్వు నమ్ముకోమని ప్రభు పేర తెలియజేస్తున్నాను. ప్రతిదీ దేవుని యొక్క కృపలో నుండి నీకు ఇవ్వడం జరుగుతుందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ప్రతిదీ దేవుని కృపలో నుండి నీకు పొందడం జరుగుతుంది. అలాగే మనం రెండో విషయం కూడా చూసినట్లయితే చూడండి, 26వ వచనం చదువుతున్నాను. 26వ వచనం చదువుతున్నాను. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. అల్పకాల పాప భోగము ఈ లోకములో క్షణికమైన ఆవేశము, క్షణికమైన సంతోషం, క్షణికమైన ఉద్రేకము, క్షణికమైన ఉత్సాహము, క్షణికమైన ఆనందము సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది ఈ లోకములో ఏది లేదండి. మన జీవితంలో ఏది చూసినా కొంతసేపే ఉంటది, కానీ ఎక్కువసేపు నిలబడి ఉండలేదు. అది డబ్బు అయినా సరే, అది ఆరోగ్యమైనా సరే, అది పరపదైనా సరే, అది పదవైనా సరే, క్షణికమైనవి కొంతకాలమే ఉంటాయి, కానీ అట్టి పెట్టుకొని ఉండటానికి దేవుడు మాత్రం వీలు ఇవ్వడు. ఈ రాత్రికాల సమయంలో అల్పకాల పాప భోగములు, ఎంతో మంది క్షణికమైన ఈ లోకం కోసం ఆర్భాటం పడుతున్నారు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఏదేదో సాధించాలని, ఏదేదో సాధించుకొని మరి ఉద్ధరించాలని చూస్తారు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఏ రీతిగా నువ్వు వచ్చావో ఆ రీతిగా నువ్వు వెళ్ళాల్సిందే. ఎవరు ఇక్కడ శాశ్వతంగా నివసించడానికి అవకాశం లేదు. మోషే దగ్గర 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 సంవత్సరాలు బ్రతికిన మోషే దేవుని నిమిత్తమై బ్రతికాడు. ధనం కోసం బ్రతకలేదు, తన కోసం బ్రతకలేదు, చివరికి కుటుంబం కోసం కూడా బ్రతకలేదు. ఎవరి కోసం బ్రతికాడు? దేవుని కోసం బ్రతికాడు. ఈ లోకంలో చాలా మంది పదవుల కోసం బ్రతుకుతారు, ధనం కోసం బ్రతుకుతారు, తమ యొక్క కుటుంబం బాగుండాలని బ్రతుకుతారు. నీవు దేవుని కోసం బ్రతికితే దేవుడు నీ కోసము అన్ని సమకూరుస్తాడు. అందుకనే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును ఎత్తుకుడి, అప్పుడు అవన్నీ మీకు సమకూర్చబడతాయి. నువ్వు దేవుని ఆశ్రయించినట్లయితే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే, విశ్వాసముతో దేవుని వెతికినట్లయితే, నా ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఏది కాదనే దేవుడు కాదండి. ఈ రాత్రి కాల సమయంలో మోషేకు ధనం లేకపోవచ్చు, మోషేకు పరపతి లేకపోవచ్చు, మోషే గొప్ప నాయకుడు అయ్యాడండి. ఎంతమందికి నాయకుడు అయ్యాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దగ్గర 24 లక్షల మందికి మోషేను దేవుడు నాయకుడిగా చేశాడు. మోషే కనుక ఆ యొక్క ఫరో కుమార్తె యొక్క మాట విని ఆ యొక్క ఫరో యొక్క దేశానికి రాజై ఉండేవాడేమో, కానీ ఈరోజు ప్రపంచానికి తెలిసినంత గొప్ప నాయకుడు అయ్యేవాడు కాదు. దేవుడు చెబుతున్నాడు, ఫరో ఎదుట నిన్ను దేవుడిగా నేను చేస్తున్నాను పో, ఫరో ఎదుట నేను నిన్ను దేవుడిగా చేస్తున్నాను పో. ఆయన నమ్ముకున్న బిడ్డలను తలగా ఉంచే దేవుడే కానీ తొక్కగా ఉంచే దేవుడు కాదండి. ఆయన నమ్ముకున్న బిడ్డలను గొప్పగా చేసేవాడే దేవుడు కానీ కిందగా ఉండే చేసేవాడు కాదండి. ఎవరైతే ఆయన మీద విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన చిత్తాన్ని వెతుకుతారో, ఎవరైతే ఆయన మాటకు లోబడతారో దేవుడు బహుగా వారిని దీవించాలని ఆశపడుతున్నాడు. ఈ యొక్క అధ్యాయంలో హెబ్రీ రాసిన పత్రిక అధ్యాయాన్ని మొత్తం కనుక మనం చదివినట్లయితే విశ్వాస వీరుల పట్టిక మనకు కనబడుతుంది. వారు దేని కోసం జీవించారు, దేని కోసం బ్రతికారు, ఏమి సంపాదించుకున్నారు. ఈ రాత్రికాల సమయంలో వారు దేవుడిని బట్టి, విశ్వాసాన్ని బట్టి నడిచారు. మోషే పరిచర్యకు దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? ఒక కర్ర ఇచ్చాడు. మోషే పరిచర్యకు దేవుడు ఒక కర్ర ఇచ్చాడు. ఈ కర్ర తీసుకొని వెళ్ళు, ఈ కర్ర నీకు అన్ని చేసి పెట్టుంది. ఈ కర్ర తీసుకొని వెళ్ళు, ఈ కర్ర నిన్ను నడిపిస్తుంది. చూడండి, మోషే కర్ర తీసుకొని వెళ్తున్నప్పుడు మోషేకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, ఈ వాక్యాన్ని మీరు వినండి, మోషేకు దేవుడు పరిచయం
మోషే దగ్గరికి వెళ్ళి ఆ పొదను నిదానించి చూసినప్పుడు దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, నేను జీవించువాడనై ఉన్నాను. ఇదిగో మోషే దగ్గరికి రాని పిలుస్తాడు. దగ్గరికి పోగానే నీ చెప్పులు విడుము, ఇది పరిశుద్ధమైన స్థలము అని దేవుడు మోషేని పిలుస్తాడు. మోషేని పిలిచిన దేవుడు మొట్టమొదటిసారి గొప్ప అద్భుతం చేస్తాడు. ఏదో తెలుసా? నీ కర్రను కింద పడివే అంటాడు. కింద ఆ కర్రను పడివేయగానే ఆ కర్ర పామైంది. మరలా దాని తోకను పట్టుకోమంటాడు. ఆ తోకను పట్టుకోమనే ఆ కర్ర కాస్త పాము కాస్త కర్ర అయిపోద్ది. తర్వాత మోషే దేవుని నమ్మటానికి దేవుని అనేక రకాలుగా పరీక్షించినప్పుడు మోషేతో దేవుడు చెబుతాడు, నీ చేయి తీసుకొని చంకలో పెట్టుకోమంటాడు. దాన్ని బయటికి తీగనే అది కుష్ఠరోగం అయిపోద్ది. మరలా దాన్ని లోపల పెట్టుకోమంటాడు. దాన్ని లోపల పెట్టుకోమని ఏం జరుగుతుంది తెలుసా? మరలా బాగుపడింది. మోషే దేవుని నమ్మాడు. దేవుడు మోషే ఎదుట గొప్ప కార్యాలు చేశాడు. ఈ కర్రను తీసుకొని నువ్వు వెళ్ళు, ఈ కర్రను తీసుకొని నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళమన్నప్పుడు దేవుడు మోషేకు తోడై ఉండి ఆ కర్రను తీసుకొని వెళ్ళినప్పుడు ఫరో ఎదుట ఆ కర్రను పడేస్తాడు. ఇదిగో నా దేవుడు యెహోవా దేవుడు, ఆయన ప్రజలను బయటికి పంపమని చెబుతున్నాడు, నీవు వారిని విడిచిపెట్టమని బానిసత్వం నుండి నా దేవుడు ఈ ప్రజలను విడిపించడానికి వచ్చాడని చెప్పినప్పుడు ఫరో రాజు అంటాడు, ఎవరు ఆ యెహోవా? ఆయన గురించి నాకు తెలియదే, ఆయన చెబితే నేను పంపాలా? నేను పంపనని అడ్డం తిరుగుతాడు. మోషే ఆ కర్ర తీసుకుని ఆడేస్తాడు. పామైపోద్ది. పామైపోయినప్పుడు ఫరో కూడా తన దగ్గర ఉన్న మాంత్రికులను పిలిచి వాళ్ళని కూడా వాళ్ళ కర్రలు వేసినప్పుడు వాళ్ళ కర్రలు కూడా అన్ని పాములు అవుతాయి. మోషే కర్ర ఆ యొక్క పాములన్నిటిని మింగివేసింది. మరలా మోషే తన చెయ్యి చాచి ఆ కర్ర ఆ పామును పట్టుకున్నప్పుడు అది కర్ర అయింది. మోషే ద్వారా దేవుడు ఫరోకి గుణపాఠం చెప్పాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో మోషే, నిన్ను బట్టి ఫరో ఎదుట నేను దేవుడై ఉన్నానని తెలియజేసుకున్నాను. ఫరో ఎదుట నేను దేవుడిగా చేస్తాను. నీవు సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడో ఫరోకు నేను నేర్పిస్తానని చెప్పేసి ఫరో యొక్క గర్వం తీస్తానని చెప్పేసి చూడండి నా ప్రియమైన వాళ్ళరా, ఐగుప్తు దేశంలో మోషే ద్వారా దేవుడు 10 గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. 10 గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. 10 గొప్ప అద్భుత కార్యాలు చేసి చూడండి నా ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలు ప్రజలను 24 లక్షల మంది కలిగిన ప్రజలను ముందుండి నడిపించే నాయకుడయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరెవరిని బాగా ఇష్టపడతారంటే ఇద్దరిని బాగా ఇష్టపడతారు. మొట్టమొదటిగా అబ్రహాము, రెండోది మోషేను. ఎందుకు వీళ్ళు బాగా విశ్వసిస్తారంటే అబ్రహాము ఇశ్రాయేలు సంతానానికి మూల వారసుడు. మోషే ఎందుకంటే ఐగుప్తు బానిసత్వంలో నుండి వారిని నడిపించి ఒక దేశంలోనికి నడిపించాడు. బానిసత్వంలో నుండి స్వతంత్రంలోకి నడిపించిన ఓ గొప్ప నాయకుడు. ఇశ్రాయేలు ఎదుట అబ్రహామును తిట్టినా మోషేను తిట్టినా మనల్ని బ్రతకలేరు. ఎందుకంటే వాళ్ళంతా గొప్పగా వారిని నమ్ముతారు. ఈ రాత్రి కాల సమయంలో మోషే గురించి వింటున్న ప్రియ సహోదరుడా, మోషే దేవుని నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత తన ఎదుట చాలా చక్కగా గొప్ప భాగ్యాలు దొరికాయి, కానీ ఆ భాగ్యాల యందు విశ్వసించలేదు. అతడు ఎవరిని విశ్వసించాడంటే దేవుని విశ్వసించాడు. దేవుని కృపను విశ్వసించాడు. దేవుని చిత్తాన్ని విశ్వసించాడు. దేవుని మార్గం గుండా తాను నడటం ప్రయాణించాడు. దేవుడు నడిపించిన మార్గంలో మోషే నడిచాడు. చూడండి, ఓ మాట చదువుతాం. 26వ వచనంలో మనం చదువుదాం. చూడండి, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. తనకి రాజరికం వద్దని విడిచిపెట్టాడు. తర్వాత మనం చూసినట్లయితే ఎందుకనగా అతడు ప్రతిఫలముగా పొందబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఈ లోకము అశాశ్వతమైనది, ఈ డబ్బు అశాశ్వతమైనది, ఈ పాపము అశాశ్వతమైనది, ఈ బహుమానాలు అశాశ్వతమైనవి. శాశ్వతమైనవి ఎక్కడ దొరుకుతాయంటే క్రీస్తులో దొరుకుతాయి. శాశ్వతమైనది ఎక్కడ ఉందంటే అది క్రీస్తులో ఉంది. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఈ లోకంలో మీ కొరకు ధనము కూర్చుకొనకడి. ఇక్కడ మీరు ధనము కూర్చుకుంటే మీ డబ్బును దొంగలు దొంగిలిస్తారు. మీరు పరలోకమందు
మీ డబ్బును కూర్చుకోండి, అక్కడ దొంగలు ఉండరు, కన్నాలు వేరు. రెండోదిగా మనం చూసినట్లయితే ఈ జీవితం శాశ్వతమైనది కాదు. ఈరోజు కంటికి కనబడదల్లా మనం అనుభవిస్తూ, మన చెవికి నచ్చిందల్లా మనం వింటూ, మన నోటికి వచ్చిందల్లా మనం వాక్కుంటూ పోతే అల్పకాల పాప భోగమును బట్టి దేవుడు మనకి తీర్పు ఇవ్వబోతున్నారు. ఎవరైతే ఆయన మాట వినరో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దేవుడిని విశ్వసించరో, యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించరో, వారికి తీర్పు తీర్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. ఎవరైతే ఆయన కుమారుడని ప్రభు అని విశ్వసిస్తారో వారిని దేవుడు నిత్య నాశనంలో నుండి నిత్య జీవములోనికి దేవుడు నడిపిస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో 3 విషయాలు మోషే ద్వారా నేను నేర్పించాలని ఆశపడుతున్నాను. దేవుడు నాకు నేర్పించిన విషయాలు 3 విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ధనము శాశ్వతము కాదు. రెండోది, మనం చేస్తున్న పాపము అల్పకాలమైనది. మనం అనుభవిస్తున్న సుఖము అశాశ్వతమైనది. మనం పొందుతున్న ఆనందము క్షణికం మాత్రమైనది. పాపానికి లొంగిపోయి, పాపానికి బానిసైపోయి దేవుణ్ణి వద్దనుకుంటున్నాము. ప్రియ సహోదరుడా, దయచేసి గమనించు. పాపానికి బానిసైపోయావా? ఈరోజు చాలా మంది జీవితాలు ఎలా ఉందంటే, పెద్దలు ఒక సామెత చెబుతారు, చీపో అంటే కుక్క సిద్ధాపురం వెళ్ళి చచ్చిందంట. కానీ ఈరోజు అనేక పాపాలు చేసి రెండోసారి అనుకుంటాడు, రెండోసారి నేను పాపం చేయను అనుకుంటాడు. తెల్లారి ఆ పాపం చేయలేక ఊరుకోలేడు. ప్యాకెట్ ఆడటానికి నేను పోను అనుకుంటాడు. డబ్బులన్నీ పోగొట్టుకున్నప్పుడు అనేక రకమైన ఆలోచనలు ఆలోచిస్తూ, నేను వారమంతా కష్టపడ్డ సొమ్ము ఒక 2-3 గంటల్లో నేను పోగొట్టుకున్నానే, రెండోసారి ఆ స్థలానికి ఆ ప్యాకెట్కు నేను పోనని అనుకుంటాడు. కానీ మరలా వారం వచ్చినాక, మరలా జేబులో డబ్బులు వచ్చినాక మరలా ప్యాకెట్ ఆడటానికి పోతాడు, మరలా డబ్బులు పోగొట్టుకుంటాడు. ఒక వారం డబ్బులు వచ్చాయా, మనసు ఆగదు, మరలా ఎల్లు మళ్ళీ ఆడని. ఎంతో మంది ప్యాకెట్ ఆడి ఇల్లు అమ్ముకున్నారు, పిల్లలను వదులుకున్నారు, పిల్లలను వదులుకున్నారు. చివరికి వారంతనికి వాళ్ళు విరక్తపోయి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది బెట్టింగ్ దాసే వాళ్ళు ఇదే పరిస్థితి, ఎంతో మంది త్రాగుబోతులు ఇదే పరిస్థితి. క్షణికమైన ఆనందం కోసం, క్షణికమైన సుఖం కోసం జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు మత్తు మందు, డ్రగ్స్ అని అనేకమైన వాటిని యవనస్తులు తీసుకుంటూ తాగుడికి అలవాటై, సుఖమైన వాటికి అలవాటై చెడిపోతున్నారు. బలంగా ఉండాల్సిన యవనస్తులు, ఆరోగ్యంగా ఉండాల్సిన యవనస్తులు ఎండిపోయిన ఎముకలు అవుతున్నారు, ఎండిపోయిన కట్టెలు అవుతున్నారు. ఎందుకు తెలుసా? వారి యొక్క చిన్న వయసులో అనేకమైన చెడు అలవాట్లకు అలవాటైపోయి గుట్కా, పాన్పరాకు తింటూ వారి నోటిని పాడు చేసుకుంటారు. దేవుడు వారికి ఇచ్చిన అందాన్ని పాడు చేసుకుంటారు. క్షణికమైన అందం, క్షణికమైన ఆవేశం మనల్ని పాడు చేస్తుందే కానీ మనల్ని బాగు చేయదు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని బిడ్డ ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను, అల్పకాల పాప భోగముల కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? దాంట్లో ఆనందం ఉంది, దీంట్లో సుఖం ఉంది, దీంట్లో మత్తు ఉంది, దీంట్లో ఎంజాయ్ ఉందని నీ శరీరాన్ని, నీ హృదయాన్ని, నీ మనస్సును, నీ కళ్ళను, నీ నోరును, నీ నోటిని నువ్వు పాడు చేసుకున్నట్లయితే నీకు దేహం ఇచ్చిన దేవుడు నిన్ను గురించి బాధపడుతున్నాడు. అరే పిచ్చోడా, అరే ఎర్రోడా అని దేవుడు నిన్ను అనుకుంటున్నాడు. ధనవంతుడు కూడా తనకు పండినంత చూసి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. దేవుడు అంటున్నాడు, అరే ఎర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకుంటున్నా. నీవు సంపాదించింది, నువ్వు కూడబెట్టింది ఎవరు స్వాస్థ్యం అవుతుందో నేను చూస్తాను అంటున్నాడు. క్షణికమైన ఆవేశం. చూడండి నా ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో అల్పకాల పాప భోగములు ఉన్నట్లయితే అవి నిన్ను ఒంటరి చేస్తాయి, అవి నిన్ను నిలిచిపెడతాయి. పెద్దలు చెబుతారు, బెల్లం ఉన్నంతసేపు ఏగలు ఉంటాయంట. బెల్లం మాయమైతే మన దగ్గర ఏవి కారాలు, ఏ ఏగల కానరావు. బైబిల్లో దానికి ఓ చక్కని నిదర్శన. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి తన ఆస్తిని తీసుకెళ్లిపోయి వేశ్యలతో గడిపాడు, వేశ్యలతో సాంగత్యం చేశాడు. ఆ డబ్బునంతసేపు ఎంతో ఎంజాయ్ చేశాడు. తన స్నేహితులు తనతో ఎంతో సంతోషంగా గడిపారు. చివరికి తన దగ్గర డబ్బులు అయిపోయినప్పుడు అందరూ తనని ఒట్టివారిగా చేసి వెళ్ళారు. పనిచేయటం శాత కాదు, పనిచేయటం శాత కాదు, అడక్క తినటం శాత కాదు. ఏమి శాత అయింది మరి తప్పిపోయిన కుమారుడికి? చూడండి నా ప్రేమైన వారరా, చివరికి పంది పొట్టు మిగిలింది. ఈరోజు నీ జీవితం కూడా తప్పిపోయిన కుమారుడు జీవితం కాకముందే కళ్ళు తెరుచుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు.
కళ్ళు తెరుచుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అల్పకాల పాప భోగములు నిన్ను పాడు చేస్తాయే కానీ నిన్ను బాగు చేయమండి. ఇప్పటికే నువ్వు చెడిపోయి ఉన్నావా? ఇప్పటికే నువ్వు పాడైపోయి ఉన్నావా? ఇప్పటికే మానసికంగా కృంగిపోయి ఉన్నావా? ఇప్పటికే జబ్బు పడి ఉన్నావా? అలాంటి వ్యసనాలతో బాధపడుతున్నావా? మోషే వల్లే వాటిని విసర్జించి క్రీస్తు దగ్గరికి రా, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. 3 విషయాలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. 3వ విషయం ఏంటంటే, చూడండి, మోషేను ఫరో యొక్క ఖడ్గా నుండి దేవుడు కాపాడంట. మోషేను ఫరో యొక్క ఖడ్గా నుండి దేవుడు కాపాడాడంట. అందుకని మోషే దేవుణ్ణి వెంబడించాడు. మోషే కనుక ఫరో కనబడితే ఫరో ఎప్పుడో మోషేను చంపివేసేవాడండి. ఎప్పుడో మోషే యొక్క కథ ముగించిపోయేదండి. ఈ రాత్రికాల సమయంలో మోషే ఒక అంతకుడైన దేవుని సన్నిధిలో దేవుని వాక్యం తెలియపరుస్తుంది, తన తప్పును దిద్దుకున్నాడు. తాను చేసిన అత్తెను బట్టి, తాను చేసిన తప్పును బట్టి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరాయి దేశానికి వెళ్ళి తలదాచుకున్నాడు. ఈరోజు నువ్వు చేస్తున్న తప్పులు నేను తలదించుతాయే కానీ నీ తలను ఎత్తేటట్టుగా ఉంచమండి. దేవుని దగ్గరికి రా. నీ తల కిందకు ఉంటే దేవుడు నీ తలను పైకెత్తుతాడు. నీ జీవితం కిందగా ఉంటే, తల క్రిందులుగా ఉంటే దేవుడు నీ జీవితాన్ని నిలబెడతాడని దేవుని వాక్యం మీద దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ రాత్రి కాల సమయంలో మోషే గురించి 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మోషే యొక్క తండ్రి ఎవరో మనం తెలుసుకున్నాం. మోషే యొక్క తల్లి ఎవరో మనం తెలుసుకున్నాం. మోషే యొక్క మామ ఎవరో వాళ్ళ పేర్లు తెలుసుకున్నాం. మోషే యొక్క భార్య పేరు మనం తెలుసుకున్నాం. మోషే యొక్క 2 కుమారుల గురించి మనం తెలుసుకున్నాం. మోషేను ఎవరు సాకారో మనం తెలుసుకున్నాం. మోషే దేవుని నిమిత్తం 3 నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ 3 నిర్ణయాల మీద దేవుని దగ్గర నిలబడ్డాడు. మోషే గురించి దేవుడు ఒక మాట చెబుతాడు, మోషే నా ఇంటంతటిలో నమ్మకస్తుడైన దేవుడు మోషే గురించి చెబుతాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. పరలోకంలో దేవుని ఇల్లుంది, ఆ ఇంటిలో మోషే నమ్మకస్తుడు. ఈ రాత్రికాల సమయంలో మోషే వలె నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండోదిగా చెబుతాడు, మోషే భూలోకంలో ఉన్న వారందరికంటే సాత్వికుడు అంటండి. మోషే ఒకప్పుడు బహు కోపిష్టి. మోషే ఒకప్పుడు ఎదురు మాట్లాడిన వల్ల కొట్టేవాడే, ఎదురు కనపడ్డాలో కొట్టేవాడే. బలంగా ఉండేవాడు, హైట్గా ఉండేవాడు, ఎత్తుగా ఉండేవాడు, జ్ఞానం కలిగిన వాడు, సుందరం కలిగిన వాడు, ఐగుప్తు విద్యనంతటిని అభ్యసించిన వాడు. ఎదురు మాట్లాడిన వల్ల కొట్టేవాడే, ఎదురు మాట్లాడిన వల్ల తన్నేవాడే. అంత కోపిష్టి అయిన మోషేను దేవుడు తన దగ్గరకు వచ్చినాక భూలోకములో అందరికంటే సాత్వికుడిగా చేశాడండి. ఈ రాత్రికాల సమయంలో మోషే ఒంటరి వాడైన మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు. మోషే తీసుకున్న 3 నిర్ణయాలు ద్వారా దేవుడు మోషేను ఎంత గొప్పగానో ఆశీర్వదించాడు. ఈ రాత్రికాల సమయంలో మోషే లేకపోతే ఆదికాండం మనకు దొరికేది కాదు. ఈ రాత్రికాల సమయంలో మోషే మనకు లేకపోతే నిర్గమాకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్ర 5 కాండాలు మనకు దొరికేవి కావు. మానవ యొక్క ఉనికి ఎక్కడ ప్రారంభమైందో మనకు తెలిసేది కాదు. మోషేను దేవుడు బ్రతికించాడు. దేవుడు మోషేను కాపాడాడు. దేవుడు మోషేను నిలబెట్టాడు. తనను గురించి ప్రపంచానికి తెలియచేయమని మొట్టమొదటిగా దేవుని కోసం 5 గ్రంథాలు రాశాడు. దేవుడు మోషే ద్వారా అనేక కార్యాలు జరిగించాడు. మోషే గురించి చెప్పడం ఒక ఎపిసోడ్ లో, ఒక అరగంటలో సాధ్యమేది కాదు. మోషే గురించి చెప్పాలంటే కనీసం నా జీవిత కాలం పట్టదు. కానీ మోషే తీసుకున్న 3 నిర్ణయాల వెనుక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని గురించి ఈ రాత్రికాల సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మోషే దేవుడిని నమ్ముకున్నాడు. దేవుడు మోషేకు తోడై ఉన్నాడు. మోషే ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. నీవు దేవుడిని నమ్ముకో. దేవుడు నీకు తోడై ఉండి నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ఈ ప్రపంచంలో చేయగలని ప్రభు పేర తెలియజేస్తున్నాను. మోషేకు తోడై ఉన్న దేవుడు నీకు ఈ రాత్రికాల సమయంలో నీ కుటుంబానికి, నీ బిడ్డలకు తోడై ఉంటాడని ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఓ చక్కని సందేశాన్ని అయా మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. ఈ ఆఖరి వారంలో అయా మా ప్రియ స్తోత్రములను కలుసుకొని ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా, ఆన్లైన్ ద్వారా మోషే యొక్క జీవిత చరిత్రను
కొంత మేము ధ్యానం చేయడానికి మీరు సహాయం చేసినందుకు దేవా స్తోత్రాలు. ఈ 2020 సంవత్సరం అంతా మమ్మల్ని దీవించారు. ఈ ఆఖరి దినాల్లో మమ్మల్ని నడిపించారు ప్రభువా. ఈ ఆఖరి వారంలో మమ్మల్ని ఉంచారు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎంతో మంది ఏదో చేద్దామని ఇదిగో తండ్రి రాజకీయ వ్యక్తుల నుంచి, సినిమా యాక్టర్ల నుంచి, బిజినెస్ మ్యాన్ నుంచి అనేకులు ఇదిగో ప్రభువా 2020 సంవత్సరం కరోనాకు బలి అయిపోయారు ప్రభువా. కానీ మమ్మల్ని సామాన్యులమైన మమ్మల్ని మీరు ప్రేమించి నీ కృపను మా ఎడల ఉంచి మమ్మల్ని బ్రతకడానికి జీవం ఇచ్చినందుకు స్తోత్రాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మా దీన దశలో మాకు తోడై ఉన్నందుకు వందనాలు ప్రభువా. మా అక్కర్లు తీర్చి మా ముందుండి మీరు నడిచినందుకు దేవా స్తోత్రాలు. మా యొక్క అవసరతలన్నీ మీరు తీర్చినందుకు దేవా స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ బెతెస్దా ప్రార్థనా మందిరం నుంచి యేసుతో సహవాసం అనే ఈ పేజ్ ద్వారా ప్రతి వారము నీ బిడ్డలను ఈ విధంగా బలపరచడానికి, ప్రోత్సహించడానికి, విశ్వాసంలో నాయన ఒక మెట్టు ఎక్కించడానికి, మీ బిడ్డలతో నేరుగా మాట్లాడటానికి అల్పునైన నన్ను మీరు నిలబెట్టుకుంటున్నందుకు దేవా స్తోత్రాలు. ప్రతి వారాన్ని కరెంటును మీరు ఆధీనంలో ఉంచుతున్నందుకు దేవా స్తోత్రాలు. ఈ సువార్తను ఈ ప్రాంతానికి మైక్ శబ్దం ద్వారా మీరు వినిపిస్తున్నందుకు దేవా స్తోత్రాలు. ఎవరైతే తమ జీవితాలు మార్చుకోవాలని ఇష్టపడుతున్నారో, మిమ్మల్ని సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాలని ఇష్టపడుతున్నారో వారిని మీరు దీవించండి ప్రభువా. ఇప్పటికే విశ్వాసంలో ఉండి ముందుకు సాగుతున్న బిడ్డలను లోకంలో పడిపోకుండా, అల్పకాల పాప భోగములో పడిపోకుండా, అయా ఇదిగో తండ్రి సులువైన పాపములో పడిపోకుండా నీ బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాం. శోధనలో పడిపోకుండా నీ బిడ్డలను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మోషే వలె విశ్వాస వీరుల్లో ప్రభువా చేర్చినట్టుగా నీ బిడ్డలను నీ కొరకు ఈ లోకంలో సాక్షులుగా, విశ్వాస వీరులుగా నీ కొరకు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. నాయన నిన్ను నమ్ముకొని బాప్తిసం తీసుకొని లోకంలో పడిపోయిన బిడ్డలు ఉంటే ప్రభువా వారిని మీరు మార్చండి. అయా మరలా నీ సిలువ చెంతకు వారిని చేర్చండి. నీ కొరకు పడిపోయిన వారిని క్రీస్తునే బండ మీద నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యమైన మీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ లైవ్ లో చూసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అయా ఈ సంవత్సరం అంతా మీరు తోడే ఉండండి. వచ్చే సంవత్సరం మా భవిష్యత్తు మీరే, మా ఆశల పల్లకి మీరే ప్రభువా. మీరు మమ్మల్ని ఏ విధంగా నడిపించాలనుకుంటున్నారో మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. పనికి వెళ్ళే బిడ్డలు దీవించండి, ఉద్యోగాలు చేసుకునే బిడ్డలు దీవించండి, పాస్టర్లు దీవించండి, రాజకీయ వ్యక్తులు దీవించండి, వ్యాపారస్తులు దీవించండి. శోధంలో ఉన్న వారికి శోధం నుంచి విడుదల ఇచ్చేయండి. అనారోగ్యంగా బలహీనంగా ఉన్న వారికి అయా స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఏ కుటుంబం అనారోగ్యంతో, ఏ కుటుంబం దయ్యాలతో పీడింపబడుతున్న ప్రభువా వారికి స్వస్థతను విడుదల చేసి నీ బిడ్డలను రెక్కల చాటులో భద్రపరచమని అయా ఇదిగో తండ్రి వచ్చే వారం అంతా వరకు నీ బిడ్డలు దీవించండి. అయా న్యూ ఇయర్ లో మేము కలుసుకొని మరొకసారి ఇదిగో ప్రభువా నీ సన్నిధి ద్వారా నీ బిడ్డలు ఎదుర్కోవడానికి సహాయం చేయమని, వారు చేస్తున్న పనులను మీరు దీవించండి. నీ కృప చేత నీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో ఈ ప్రార్థన మనం సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం అందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మీకు ప్రభు యేసు క్రీస్తు నామములో మరొకసారి నా నిండార వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యము ఎంతవరకు మీరు శ్రద్ధతో ఆలకించినందుకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. దయచేసి ఈ పరిచర్యను ఎంతవరకు మీరు ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు. దయచేసి ఈ పరిచర్యను కొత్త వారికి పరిచయం చేయవలసిందిగా ప్రభు పేర తెలియజేస్తున్నాం. వారిని కూడా క్రీస్తు ప్రేమలోనికి ఆహ్వానించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈ ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి మాకు టైప్ చేయండి, షేర్ చేయండి. మీకోసం ప్రార్థన చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే ఈ పరిచర్యను ప్రేమిస్తున్నారో వారందరూ బట్టి మనం తెలియజేస్తున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు, మేము చేస్తున్న పరిచర్య కొరకు భారం కలిగి ఆ కోసం మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేర తెలియజేస్తున్నాను. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా ఈ యొక్క మెసేజ్ ని మరి యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి యేసుతో సహవాసం అని మీరు టైప్ చేసి 2020 అని టైప్ చేస్తే మీకు అక్కడ మీరు ఈ మెసేజ్ ని మరలా వినడానికి అవకాశం దొరుకుతుంది. దేవుడు మిమ్మల్ని ఇంకా ప్రేరేపిస్తే ఈ మెసేజ్ ని మరొకరికి వాట్సాప్ ద్వారా కూడా మీరు తెలియచేయవచ్చు. మరి తెలియచేసి వారిని వాక్యం వినడానికి కూడా మీరు ఆహ్వానించవచ్చు. మీరు తలుచుకుంటే
దేవుని కొరకు ఏదైనా చేయగలరని నేను ఆశపడుతున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ఓ మంచి నిర్ణయం తీసుకొని దేవుని కోసం, దేవుని వాక్యం కోసం ఒక మంచి తీర్మానం తీసుకొని మీ తోటి సహోదరులు ఈ వాక్యం వినడం కోసం ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానించవలసిందిగా తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సదాకాలము తోడేవుని నడిపించును గాక. దేవుడి చిత్తమైతే వచ్చే వారం ఇదే సమయంలో మళ్ళా కలుసుకున్నాం. దేవుడు మీ అందరికీ తోడేవుని నడిపించును గాక. ఆమేన్.